హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని కిమ్స్ సన్షైన్ బేగంపేట హాస్పిటల్ కి సంబంధించిన పల్మనాలజిస్ట్ డాక్టర్ వి లక్ష్మణ్ బాబు గారు మనతో ఉన్నారు. సార్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అసలు ఆస్తమా అనేది ఏంటి సార్? అంటే ఆస్తమా ఇలాంటి వారిలో ఎక్కువగా వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది? ఆస్తమా అనేది శ్వాసనాళాలకు సంబంధించినటువంటి ఒక దీర్ఘకాలికమైన జబ్బు. ఇందులో శ్వాసనాళాల్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు రావడం ద్వారా మన శ్వాసనాళాలు ఎయిర్వేస్ అనేటి మూసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. కఫం నిండి మూసుకుపోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా అంటే 50-60% ఆఫ్ ద కేసెస్లలో ఇది జెనెటికల్లీ ప్రీడిస్పోజ్డ్ ఇండివిజువల్స్ లో ఉంటుంది. అంటే ఫ్యామిలీలో ఇంతకు ముందు ఎవరికైనా ఆస్తమా ఉన్నట్టయితే వాళ్ళలో ఈ ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే కొంతమందిలో దిస్ ఇస్ అలర్జిక్ ఆస్తమా అంటారు. అంటే ఈ జెనెటిక్ గా వచ్చేదాన్ని అలర్జిక్ ఆస్తమా అంటారు. అంటే ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. సో మదర్ లేదంటే ఫాదర్ లేదంటే గ్రాండ్ ఎవరైనా పేరెంట్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లో ఆస్తమా ఉంటే వాళ్ళలో ఈ యాంటీబాడీస్ అంటే హైపర్ సెన్సిటివిటీ ఉండడం వల్ల ఈ ఆస్తమాకు దారి తీయవచ్చు. ఇకపోతే ఇంకొక గ్రూప్ వచ్చేసి ఇస్నోఫిలిక్ ఆస్తమా. వీళ్ళలో లేట్ ఆన్సెట్ ఆస్తమా అని అంటాం మనం. అంటే అడల్ట్ ఏజ్ గ్రూప్ లో వస్తుంది, 20 to 40 ఏజ్ గ్రూప్ లో వస్తుంది. వీళ్ళలో మన బాడీలో ఉన్న తెల్ల రక్త కణాలు ఒకటైనటువంటి ఇస్నోఫిల్స్ పెరగడం వల్ల ఆస్తమా యొక్క లక్షణాలు రావచ్చు. అది కాకుండా వెరీ లేట్ ఏజ్ లో ఆర్ ఆక్యుపేషనల్ కారణాల వల్ల అంటే కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళలో ఈ ఎక్స్పోజర్ వల్ల అంటే వేరియస్ టాక్సిన్స్ ఎక్స్పోజర్ వల్ల, కెమికల్స్ ఎక్స్పోజర్ వల్ల, ఎస్పెషల్లీ పెయింటింగ్ ఇండస్ట్రీ అట్లాంటి వాళ్ళలో పనిచేసే వాళ్ళలో ఆక్యుపేషనల్ ఆస్తమా రావచ్చు. అదేవిధంగా లేట్ ఆన్సెట్ ఆస్తమా, న్యూట్రోఫిలిక్ ఆస్తమా అని ఉంటుంది. అది కూడా వాళ్ళలో ఈ ఎయిర్వేస్ లో న్యూట్రోఫిల్స్ అవన్నీ పెరగడము, ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా అవడం వల్ల ఎయిర్వేస్ బ్లాక్ అయిపోవడం ఆస్తమా సింప్టమ్స్ కి దారితీయచ్చు. సో బేసికలీ ఆస్తమా అనేది ఎగ్జాక్ట్ గా ఎందుకు వస్తుందని ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఓన్లీ దేర్ ఆర్ ఫీనోటైప్స్ అంటే వచ్చిన పేషెంట్ బట్టి ఆయన లక్షణాలను బట్టి ఫీనోటైప్ గా విభజించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అన్నిట్లలో బేసిక్ రూల్ ఏంటంటే ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అంటే ఎయిర్వేల శ్వాసనాళాల్లో వాపు, మ్యూకస్ ప్రొడక్షన్ అండ్ బ్లాకింగ్ ఆఫ్ ద ఎయిర్వేస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్. ఓకే, ఇప్పుడు ఆస్తమా ఉన్న ఒక పేషెంట్ అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఇప్పుడు ఏసీ కింద కూర్చుంటారు డే మొత్తం కూడా, అలాంటి వారికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మా, ఆస్తమా ఒకవేళ ఉన్నట్టయితే ఫస్ట్ దాని సివియారిటీని మనం తెలుసుకోవాలి. ఆస్తమాని మనం సివియారిటీ వైజ్ 5 స్టేజెస్ గా విభజించడం జరుగుతుంది. మైల్డ్, మోడరేట్, సివియర్, అగైన్ మైల్డ్, ఇంటర్మీడియట్, మైల్డ్ పర్సిస్టెంట్ ఆర్ డిఫికల్ట్ టు కంట్రోల్. సో ద ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువ పేషెంట్స్ మైల్డ్ ఇంటర్మీడియట్ ఆస్తమాటిక్స్ ఉంటారు. మైల్డ్ కానీ లేదంటే ఇంటర్మీడియట్ ఆస్తమాటిక్స్ ఉంటారు. వీళ్ళకు సీజనల్ గా మాత్రమే సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇంటర్మీడియట్ అంటే సీజనల్ గా వస్తూ ఉంటది. ఇకపోతే కొంతమందికి పర్సిస్టెంట్ ఆస్తమా అంటే త్రూ అవుట్ ద ఇయర్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ మైల్డ్ కేసెస్లలో మనము మెయిన్ గా చేయాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెన్ ఎవర్ దేర్ ఆర్ సిమ్టమ్స్ వీ హ్యావ్ టు గివ్ ఇన్హేలర్స్. అది రిలీవర్ ఇన్హేలర్స్ వాడాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మైల్డ్ కేసెస్లలో. దెన్ అవాయిడ్ ఎక్స్పోజర్ టు డస్టీ ఎన్విరాన్మెంట్ అండ్ స్మోకీ ఎన్విరాన్మెంట్, సిగరెట్ లాంటి తాగకుండా ఉండడము, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. బికాస్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ ఆఫ్ ద కామన్ కాజ్ ఫర్ ఎక్సర్బేషన్ కాబట్టి కొంత గుంపుల్లో తిరగకపోవడము, ఓకే అంటే ఎక్కువ గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకపోవడము, ప్లస్ బాగా ఏమంటారు డస్ట్ ఎక్స్పోజర్ ఆర్ మచ్ ఫ్యూయల్ ఎక్స్పోజర్స్ కానీ అవన్నిటికి దూరంగా ఉండడము ముఖ్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే ఫుడ్ సార్, ఫుడ్ వైజ్ జస్ట్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఏంటంటే బాగా రోజులు నిల్వ ఉంచిన ఆహారం, లేదంటే కొంతమందిలో ఫుడ్ ఎలర్జీస్ కూడా ఉండొచ్చు. అంటే నట్స్ కి కానీ అంటే ట్రీ నట్స్ కానీ పీనట్స్ కానీ ఇట్లాంటి వాటికి ఎలర్జీ ఉండొచ్చు. బట్ మెనీ పీపుల్ అంటే ఫుడ్ ఎలర్జీ అనేది ఈ మధ్య కాలంలో పెరుగుతుంది కానీ మెనీ పీపుల్ ఆఫ్ ఆస్థమాటిక్ డజంట్ హ్యావ్ యాక్చువల్లీ ఫుడ్ ఎలర్జీ. అండ్ ఫ్రిడ్జ్ లోంచి చల్లటి పదార్థాలు తీసుకోకపోవడము, నిల్వ ఉంచిన పచ్చళ్ళు లాంటివి, లేదంటే ఎక్కువ రంగు కోటింగ్ ఉండే పదార్థాలు అంటే ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ ఆర్టిఫిషియల్ రంగులు ఉండే పదార్థాలని, ఆహార పదార్థాలని
తీసుకోకపోవడం ఉంటుంది. ఓకే. అలాగే మనం కోల్డ్ వాటర్ గాని, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ అంటారా? ఎస్, డెఫినెట్లీ. అదే ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రిడ్జ్ లో ఉండే పదార్థాలన్నీ అవాయిడ్ చేస్తే బెస్ట్. స్పెసిఫిక్ గా ఫుడ్ అలర్జీ ఉన్న వాళ్ళలో ఎక్కువ కూడా నట్స్ కి కానీ, కొంతమందికి సోయా, సమ్ చిల్డ్రన్ మైట్ హ్యావ్ ఫర్ మిల్క్ ఆల్సో. ఓకే. ఓకే, సో దోస్ థింగ్స్ ఒకవేళ పేషెంట్ కి రికరెంట్ గా కనుక సిమ్టమ్స్ వస్తుంటే దగ్గరలో ఉన్న అలర్జీ స్పెషలిస్ట్ కానీ లేదంటే పల్మనాలజిస్ట్ కానీ సంప్రదించి దేనికి వాళ్ళు ట్రిగ్గర్ వాట్ ఆర్ ద ట్రిగ్గర్స్, వాట్ ఆర్ ద అలర్జెన్స్ విచ్ ఆర్ కాజింగ్ ఆస్తమా అనేది మనం టెస్ట్ ద్వారా తెలుసుకొని, అలర్జన్ స్కిన్ ప్రిక్ టెస్ట్ కానీ కొన్ని బ్లడ్ టెస్ట్, అలర్జన్ ప్రొఫైల్ విచ్ కెన్ బి డన్ ఇన్ ద బ్లడ్ ఆల్సో, మనము ఆ టెస్టులు చేసి తెలుసుకోవచ్చు. ఓకే. మరి ఆస్తమా ఉన్న పేషెంట్స్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి సార్? అంటే ఎలా గుర్తించాలి? ఆస్తమా ఉన్న పేషెంట్ కి ముఖ్యంగా కాఫ్, ఆయాసము, పిల్లి కూతలు అంటాము, అంటే సౌండ్స్ రావడము. సిమ్టమ్స్ అనేటివి రాత్రి పూట అంటే నైట్ పూట ఎక్కువ ఉంటది. ఎర్లీ మార్నింగ్ ఈ సిమ్టమ్స్ వల్ల నిద్ర డిస్టర్బ్ కావడం, ఛాతిలో పట్టేసినట్టు ఉండడము. కొన్నిసార్లు ఈ సిమ్టమ్స్ తో పాటు అలర్జీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి అంటే ముక్కు కారడము, ముక్కు దిబ్బడ, ఇలాంటి సిమ్టమ్స్ ఉండడం జరుగుతుంది. ముఖ్య సిమ్టమ్స్ దగ్గు, ఆయాసము, పిల్లి కూతలు. ఆస్తమా ఉన్న పేషెంట్స్ కి మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు? ఆస్తమా ఉన్న పేషెంట్స్ ని ముందు చెప్పినట్టుగా వీ హ్యావ్ టు డివైడ్ ఇంటూ వాట్ సిమ్టమాటికల్లీ ఏ కేటగిరీకి వాళ్ళు చెప్తారు, మైల్డ్, ఇంటర్మీడియట్ ఆర్ సంథింగ్. ఫర్ దాట్ వీ నీడ్ టు టెస్ట్ కాల్డ్ పిఎఫ్టి, లంగ్ ఫంక్షన్ టెస్ట్ అని పిఎఫ్టి అంటారు, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు. దాంతో పాటు ఫీనో అనే ఫ్రాక్షన్ ఎక్సైల్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ అని ఇంకో టెస్ట్ ఉంటుంది టు నో అబౌట్ ద ఆస్తమా కంట్రోల్ అండ్ ఆస్తమా సివియారిటీ. సో దీస్ టెస్ట్ ద్వారా వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారో మనం గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ పర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే వాళ్ళకు ఇన్హేలర్ కార్టికోస్టిరాయిడ్స్, ఇన్హేలర్ రూపంలో కార్టికోస్టిరాయిడ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఇన్హేలర్స్ వాడితే అలవాటు అయిపోతుంది, ఇన్హేలర్స్ వల్ల ఏదో కాంప్లికేషన్స్ ఉంటాయని. కానీ ఇన్హేలర్స్ అనేది ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో చాలా అత్యవసరము అండ్ కాంప్లికేషన్స్ చాలా చాలా తక్కువ. ఎందుకంటే డ్రగ్ చాలా తక్కువ డోసులో అంటే మైక్రోగ్రామ్ డోసులలో లంగ్ కి డెలివరీ చేయడం పడుతుంది కాబట్టి అది ఆస్తమాని కంట్రోల్ చేయడానికి చాలా ఉత్తమమైనది. సో ఇన్హేలర్స్ అనేది రెగ్యులర్ గా వాడుకోవాలి. ఆల్ ఆస్థమాటిక్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ మోడరేట్ టు సివియర్ కేసెస్ అన్ని కూడా రెగ్యులర్ గా ఇన్హేలర్స్, కార్టికోస్టిరాయిడ్ ఇన్హేలర్ వాడాలి. అది ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉండడానికి అదొకటే మెయిన్ మార్గం. ఒకవేళ సివియర్ కేసెస్లలో ఒక్కొక్కసారి మనం ఇన్హేలర్స్ తో పాటు ఇతరత్ర టాబ్లెట్స్ కానీ లేదంటే ఒక్కొక్కసారి స్పెషల్ బయాలజికల్స్ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. వెరాజ్ మైల్డ్ ఇంటర్మీడియట్ కేసెస్ లో ఇన్హేలర్స్ అనేది SOS అంటే అవసరం పడ్డప్పుడు వాడుకోమని చెప్తాం. ఓకే సార్, మెయిన్ గా సిఓపిడికి అలాగే మనకి ఆస్తమాకి మధ్య డిఫరెన్స్ ఏంటి? అసలు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎలా గుర్తించాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఆస్తమా అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా రావచ్చు. అండ్ ఆస్తమా అనేది మనము దేర్ మైట్ బి టైమ్ వేర్ యూ మే నాట్ బి హ్యావింగ్ సిమ్టమ్స్. అంటే ఆస్తమా అనేది ఒక విధంగా చెప్పాలంటే రివర్సిబుల్. అర్థమైంది కదండి. ఆస్తమా అనేది మనం ఇన్హేలర్ వాడడం ద్వారా లంగ్ ఫంక్షన్ ని నార్మల్ కు తీసుకురావచ్చు. సో ఇట్ ఈస్ ఎ రివర్సబుల్ కండిషన్. ఓకే, సిఓపిడి అనేది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది యూజువల్ గా 40 పైబడిన వాళ్ళలో వస్తుంది, 40 ఏళ్ళు పైబడిన వాళ్ళలో వస్తుంది. ముఖ్యంగా దీనికి కారణం ఇండియాలో ఏంటంటే స్మోకింగ్ లేదంటే బయోమాస్ ఫ్యూయల్ ఎక్స్పోజర్ ఆర్ చైల్డ్హుడ్ నుంచి క్రానిక్ ఇన్ఫెక్షన్స్. దీస్ ఆర్ ద మెయిన్ కారణాలు. సో ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్. అంటే ఒకసారి సిఓపిడి స్టార్ట్ అవుతుందంటే అది లంగ్ ఫంక్షన్ అనేది డిక్లైన్ అవుతూనే ఉంటది, జబ్బు అనేది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటది. లంగ్ ఫంక్షన్ వెనక్కి రావడం అనేది జరగదు దీంట్లో. ఇట్ నెవర్ కమ్స్ టు నార్మల్. సో సిఓపిడి ఈస్ బేసికలీ అ ప్రోగ్రెసివ్ డిసీజ్. ఆస్తమా అనేది సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి కానీ ఇట్స్ ఎ రివర్సబుల్. లంగ్ ఫంక్షన్ కెన్ బి నార్మల్. సో సిఓపిడి ఈస్ మోర్ సీరియస్ డిసీజ్. అండర్స్టూడ్. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో కూడా మనం మెయిన్ గా ఇక్కడ డ్యామేజ్ ఏదైతే ఎయిర్వేస్ డ్యామేజ్ ఉందో దట్ ఈస్ ఇన్ సిఓపిడి ఈస్ పర్మనెంట్. సో ముఖ్యంగా చిన్న శ్వాసనాళాలు ఎక్కువ అఫెక్ట్ అవుతాయి. దెన్ దాని తర్వాత మిడ్ సైజ్ అండ్ లార్జ్ ఎయిర్వేస్ ఆల్సో కెన్ బి అఫెక్టెడ్. సో మెయిన్ గా డిఫరెన్స్ ఏంటంటే ట్రీట్మెంట్ లో సిఓపిడి పేషెంట్స్ కి ముందు చెప్పినట్టు మైల్డ్ ఇంటర్మీడియట్ ఆస్తమా లాగా SOS ఇన్హేలర్ కాదు. దే హ్యావ్ టు యూజ్ రెగ్యులర్లీ ఇన్హేలర్స్ సో దట్ వాళ్ళది ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. దెన్ ఆ కఫం ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని బయటికి పంపించడానికి ఈజీ అవుతుంది. లేకపోతే వాళ్ళకు కంటిన్యూస్ గా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉండడం జరుగుతుంది. ఇతరత్ర
వెయిట్ లాస్, ఇవన్నిటి కూడా దారి తీయచ్చు. సో సిఓపిడి ఉన్న వాళ్ళు ఇన్హేలర్స్, ఎస్పెషల్లీ ఎర్లియర్ స్టేజెస్లలో బ్రాంకోడైలేటర్స్ అంటారు, అంటే శ్వాసనాళాలని శ్వాసనాళాల్లోని ఓపెన్ చేయడానికి ఉపయోగించే మందులను ఇన్హేలర్ రూపంలో రెగ్యులర్ గా వాడాల్సి ఉంటుంది. యాజ్ డిసీజ్ ప్రోగ్రెస్, అంటే గ్రూప్ ఈ కేసెస్ కానీ అంటే సివియర్ కేసెస్లలో మనము ఇన్హేలర్ కార్టికోస్టిరాయిడ్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది బ్రాంకోలైడర్. సో ట్రీట్మెంట్ లో కూడా ఇన్హేలర్ కార్టికోస్టిరాయిడ్స్ అనేది ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఇన్ ఆస్తమా, whereas COPD లో we give when it's very advanced. So treatment ఇక్కడ bronchodilators are the main treatment. So there is very much need for differentiating those two అన్నమాట. అర్థమైంది. So that can again done by a PFT and FeNO test. FeNO యూజువల్ గా COPD ఉన్న పేషెంట్స్ లో, ఎస్పెషల్లీ నాన్ హిస్టోఫిలిక్ COPD పేషెంట్స్ లో FeNO వాల్యూస్ చాలా తక్కువ ఉంటాయి, వేరే ఆస్తమాలో చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ PFT లో అంటే స్పైరోమెట్రీ టెస్ట్ లో ఆస్తమాలో మనం మందు ఇచ్చినప్పుడు, అంటే ఇన్హేలర్స్ లాంటి మందు ఇచ్చినప్పుడు రివర్సబిలిటీ అంటే లంగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. విత్ ఇన్ ద టెస్ట్ ఓన్లీ 12% ఇంప్రూవ్మెంట్ ఆర్ 200 ml ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, వేరే COPD పేషెంట్ లో అది కనిపించదు. సో మనము టెస్ట్ ప్లస్ ఇన్వెస్టిగేషన్స్ ప్లస్ సిమ్టమెటాలజీ అండ్ ఏజ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని COPD ఆస్తమానా లేదంటే ఓవర్లాప్ అంటే రెండు కండిషన్స్ ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయి ఉన్నాయా అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ట్రీట్మెంట్ విల్ బి డిఫర్ యాజ్ ఐ టోల్డ్ యూ. సార్, ఇది వరకు మీరు చెప్పినట్లే అంటే ఆస్తమాకు ఉన్న లక్షణాలు ఏంటంటే ఎక్కువ దగ్గు రావడం ఇలాంటివి చెప్పారు కదా. అయితే మనకి ఇప్పుడు రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొంతమందికి ఏంటంటే లాంగ్ టర్మ్ ఉంటుంది సార్, లైక్ దగ్గు వస్తూనే ఉంటుంది. వాళ్ళు అది నార్మల్ దగ్గు అనుకుంటూ ఉంటారు, ఒకవేళ అది ఆస్తమా కూడా దారి తీయచ్చు. అలాంటి పేషెంట్స్ కి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఏదైనా 3 వారాలకు మించి దగ్గున్నట్టయితే definitely you have to take it seriously and consult a pulmonologist or a physician. సో లాంగ్ టర్మ్ దగ్గుకి చాలా కారణాలు ఉన్నాయి, లైక్ గ్యాస్ట్రోఎసోఫేజియల్ అంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఉండడము, సైనస్ కానీ అలర్జిక్ రినైటిస్ ఉండి పోస్ట్ నాసల్ ట్రిప్ ఉండడము, అలాగే కొంతమందిలో ఆస్తమా, వి కాల్ ఇట్ యాజ్ కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటాం, అంటే ఆస్తమా ప్రజెంటింగ్ లైక్ కాఫ్ అదే ఉండడము, లేదంటే బ్రాంకైటిస్ అంటారు అంటే ఎయిర్వే ఇన్ఫ్లమేషన్, లైక్ స్మోకింగ్ చేసే వాళ్ళలో స్మోకర్స్ కాఫ్ అని కూడా అంటాం మేము. సో ఆర్ ఇన్ఫెక్షన్స్ అండ్ లైక్ టీబీ ఆర్ అక్యూట్ బ్రాంకైటిస్, ఇవన్నీ కూడా దగ్గుకు దారితీయచ్చు. సో ఎనీ కాఫ్ విచ్ is actually beyond 2 weeks, you need to take it seriously and consult a pulmonologist based on symptomatology and other features. అంటే వేరే ఉన్న ఫీచర్స్ బట్టి అది ఏం జబ్బు అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కాఫ్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది, కోల్డ్ లో కావచ్చు కాఫ్ లో కావచ్చు, అసలు ఆ డిఫరెన్స్ ఏంటి సార్? రెయినీ సీజన్ లో ఎస్పెషల్లీ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. మీరు ఇంతకుముందు అడిగారు కదా దాన్ని సమాన్. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మెయిన్ గా ముఖ్యంగా ఉండేది కామన్ కోల్డ్, విచ్ ఆర్ మోస్ట్ కామన్లీ డన్ బై కరోనా వైరస్ ఓన్లీ. కోవిడ్ అనేది కరోనా వైరస్ లో ఒక టైప్, బట్ ఇట్ ఇస్ నాట్ వెరీ సీజనల్. సో ఈ నార్మల్ కరోనా వైరసెస్ లో మోస్ట్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆఫ్ ఆర్ రినోవైరసెస్ ఆర్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్. ఈ 3 వైరస్లు ముఖ్యంగా కామన్ కోల్డ్ కు దారితీస్తుంది. ఓకే, దాంట్లోనే కొంతమంది పేషెంట్స్ లో అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ లో ఆర్ పిల్లలు, ఇంకా చాలా చిన్న పిల్లల్లో ఆర్ ఎక్స్ట్రీమ్ 60 పైబడిన వృద్ధుల్లో ఈ సింపుల్ కోల్డ్స్ కూడా, సింపుల్ కోల్డ్ కాజ్ చేసే వైరసే ఒక్కొక్కసారి తీవ్రమైన న్యూమోనియాకి దారితీయచ్చు అనమాట. సో వన్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్లూ, కామన్ ఫ్లూ ఆల్సో, యూ కెన్ ఇన్ఫ్లుయెన్జా కాజ్డ్ బై. సో నార్మల్లీ అది ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ ఈజ్ నార్మల్ ఇన్ఫెక్షన్ లైక్ జస్ట్ లైక్ కోల్డ్. బట్ సర్టన్ పీపుల్ ఆ టైంలో ఈ నేను చెప్పిన పైన కారణాలు చెప్పిన కరోనా కావచ్చు, రినో వైరస్ కావచ్చు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కావచ్చు, లేదంటే ఫ్లూ వైరస్ కావచ్చు, ఆర్ కోవిడ్ కావచ్చు, సో కాల్డ్ కోవిడ్ కావచ్చు, దే యూజువల్లీ కాజ్ సింపుల్ కోల్డ్ లైక్ ఇన్ఫెక్షన్ ఆర్ థ్రోట్ పెయిన్ ఆర్ ఫీవర్. బట్ సర్టన్ పీపుల్ ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్ ఆర్ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, ఏదైనా క్యాన్సర్ ఉన్న వాళ్ళలో, లేదంటే CKD పేషెంట్స్ అంటే కిడ్నీ కానీ లివర్, క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు, ఈ మామూలు ఇన్ఫెక్షన్స్, సింపుల్ కోల్డ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, దే కెన్ లీడ్ టు సీరియస్ న్యూమోనియా కైండ్ ఆఫ్ థింగ్. న్యూమోనియా అంటే ఇక్కడ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ద లంగ్. కోల్డ్ ఈజ్ లైక్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద అప్పర్ ఎయిర్వే, ఓన్లీ ముక్కు లేదంటే గొంతుకు. న్యూమోనియా అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ద లంగ్. ఇన్ఫెక్షన్ ఆఫ్ ద లంగ్ వచ్చినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సివియర్ అంటే 2 లంగ్స్ ఇన్వాల్వ్ కావడం కానీ, ఒక లంగ్ లో మేజర్ పార్ట్ ఇన్వాల్వ్ కావడం అయినప్పుడు కానీ, ఆ ఇన్ఫెక్షన్ వల్ల సెప్సిస్ రావచ్చు. అంటే ఇన్ఫెక్షన్ అనేది బాడీలోకి స్ప్రెడ్ అయ్యి
రక్తం ద్వారా స్ప్రెడ్ అయ్యి సీరియస్ కాంప్లికేషన్స్ రావచ్చు. సమ్ టైమ్స్ ఇట్ మే ఆల్సో లీడ్ టు రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అంటే ఆక్సిజన్ అందకపోవడము, వెంటిలేటర్ పెట్టాల్సి రావడం రావచ్చు. సో వీటిని ఎర్లీగా గుర్తించాల్సి వస్తుంది. దానికి అంటే ఫీవర్ పర్సిస్టెంట్ గా ఉండడము, కాఫ్ విత్ ఎల్లో కలర్డ్ స్ఫుటం ఉండడము, లేదంటే రక్తం పడడము తెమడలో, లేదంటే ఆయాసం ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే దట్ మీన్స్ ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ కాజింగ్ ఏ న్యూమోనియా. ఈ లక్షణాలు అంటే పర్సిస్టెంట్ హై గ్రేడ్ ఫీవర్ ఉండడం, ఈ లక్షణాలు కనుక మీకు ఉన్నట్టయితే డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో టు నియరెస్ట్ పల్మనాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ టు సీ వాట్ వెదర్ pneumonia is there or not. So మిగతా పేషెంట్స్ లో ఇట్ ఇస్ జస్ట్ ఇఫ్ ఇట్ ఇస్ వైరల్ ఇన్ఫెక్షన్ జస్ట్ పారాసెటమాల్ ఇస్ ఎనఫ్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ సమ్ యాంటీహిస్టమైన్స్ ఆర్ ఎనఫ్. ఇఫ్ ఇట్ ఇస్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వేర్ కాఫ్ అండ్ yellow colored sputum కనుక ఉన్నట్టయితే we might have to use some antibiotics on oral basis. So a majority of the patients 70 to 80% doesn't require more than that. But about 20 to 30% of patients that the infection might lead to pneumonia where you need a hospitalization and IV antibiotics and other care like oxygen support, ventilator and all those things. So ఏ పేషెంట్స్ ని మనం ఇలా తీసుకోవాలంటే as I told you extreme age groups below 5 years or 60 above or patients who are having diabetes like immunocompromised conditions. వీళ్ళలో కాఫ్ కనుక ఒక ఫీవర్ కనుక ఒక 3 నుంచి 5 రోజులకు పైబడి ఉన్నట్టయితే మీరు డెఫినెట్ గా యూ నీడ్ టు సీ అ ఫిజిషియన్ ఆర్ పల్మనాలజిస్ట్ అండ్ టేక్ ప్రాపర్ ట్రీట్మెంట్. డయాగ్నోసిస్ బై ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, సిబిపి లాంటి టెస్ట్ చేస్తాం, ఎక్స్రేస్, సమ్ టైమ్స్ యూ మైట్ రిక్వైర్ ఏ సిటీ స్కాన్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మనకి ఈ నిమోనియా కావచ్చు, అలాగే లంగ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇవన్నీ వచ్చిన వాళ్ళకి ఒక పేషెంట్ కి మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తారు? యా, దట్స్ వాట్ ఐమ్ రైట్. డిపెండింగ్ అపాన్ అగైన్ సివియారిటీ. ఇఫ్ లంగ్ న్యూమోనియా ఉన్న పేషెంట్ కనుక అదర్వైజ్ స్టేబుల్ అంటే హిమోడైనమికల్లీ స్టేబుల్ అంటే బీపీ, యూరిన్ అవుట్పుట్, పల్స్ రేట్ అవన్నీ బాగా మంచిగా ఉన్నట్టు నార్మల్ గానే ఉన్నట్టయితే వి గివ్ ఓరల్ యాంటీబయాటిక్. ఓరల్ యాంటీబయాటిక్స్ తోనే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ సస్పెక్ట్ వైరల్ వి గివ్ యాంటీవైరల్స్. ఓకే, బట్ ఇఫ్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ అదర్ కాంప్లికేషన్ లైక్ బీపీ తక్కువ ఉండడం కానీ, లేదంటే రెస్పిరేటరీ రేట్ ఎక్కువ ఉండడం కానీ, హార్ట్ రేట్ ఎక్కువ ఉండడం కానీ, ఫీవర్ చాలా హై గ్రేడ్ ఫీవర్ ఉండడము, ప్లస్ బ్రీతింగ్ రెస్పిరేటరీ రేట్ మోర్ దెన్ 30 ఎక్కువ ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే దట్ కమ్స్ అండర్ సివియర్ న్యూమోనియా. సో దోస్ పేషెంట్స్ నీడ్ హాస్పిటల్ అడ్మిషన్స్ అండ్ ఐవి యాంటీబయాటిక్ అండ్ ఆక్సిజన్ సపోర్ట్ అండ్ ఇఫ్ నెసరీ వెంటిలేటరీ సపోర్ట్. ఓకే, ఇప్పుడు వరకు మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే సార్, ఈ నిమోనియా ఎవరికైతే ఉంటుందో పేషెంట్స్ కి, వాళ్ళకి అంటే మనకి పల్లెటూరులో కావచ్చు, కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు లైక్ నిమోనియా ఉంటే కొంచెం అరటిపండు తినద్దు, కర్డ్ తినద్దు, నెయ్యి తినద్దు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అది నిజమేనా? ఒకవేళ అంటే ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్? అవన్నీ అపోహలమ్మా. యాక్చువల్లీ అలాంటి వాటి వల్ల నిమోనియా రాదు. నిమోనియా అనేది ఒక ఇన్ఫెక్షన్. సో వెన్ యు ఆర్ ఎక్స్పోజ్ టు వైరస్ ఆర్ బ్యాక్టీరియా నిమోనియా విల్ కమ్. సో యాక్చువల్లీ అలా ఫుడ్ సరైన ఫుడ్ తీసుకోకపోతే యూ మైట్ గెట్ మోర్ ఇన్ఫెక్షన్స్. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ షుడ్. నేను ఈ మాధ్యమం ద్వారా చెప్పాలనుకుంటా అంటే అవి తింటే వస్తాయి అనేది దట్స్ నాట్, ఇట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. ఇన్ఫాక్ట్ గుడ్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్ అవన్నీ తినడం మంచిది. ఓకే, అట్లా అని బిర్యానీలు లేదంటే ఆల్కహాల్ తీసుకోవడం ఇవన్నీ మంచివని నేను చెప్పట్లేదు. బట్ సంతులన ఆహారం తీసుకోవాలి విచ్ షుడ్ కంటైన్ వెజిటేబుల్స్, ప్రోటీన్, ఎగ్, ఎవ్రీథింగ్. నెయ్యి ఉంటే మంచిదే, నెయ్యి వాడుకోవచ్చు. సో there in fact they will protect all these things. Good food will protect you from infections. So that should not be the criteria, అది అపోహ మాత్రం. అలాగే ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే ఇంకొంతమంది ఏమంటారంటే, మనకి నిమ్మకాయ పులుపు ఉంటుంది కదా, మనకి కోల్డ్ వచ్చినప్పుడు నిమ్మరసం కూడా తీసుకోకూడదు, అసలు నిమ్మకాయ అనేది సి విటమిన్ తీసుకోకూడదు అని అంటుంటారు. అది ఎంతవరకు నిజమంటారు? No, actually that C vitamin became very popular in COVID, no? Where cold symptoms, so everybody wanted to take C vitamin and D vitamin. So it is again end of the day what I'm trying to tell is they are not basically responsible for pneumonias or infections. Pneumonias are caused by a bacteria or virus or a fungi in certain people, but that is not food related. Okay, అలాంటి నేను మీరు అది తాగితే మంచిగా అయిపోతారని కూడా కాదు. యూ హ్యావ్ టు ఎవ్రీథింగ్ యూ షుడ్ బి బ్యాలెన్స్డ్. డైట్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్డ్ ఉండాలి. వైటమిన్ సి, డి, ఎవ్రీథింగ్ ఉండాలి.
ఓకే. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్‌లో మనకి ఎక్కువ కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్ ఇలాంటియన్నీ కూడా చూస్తూ ఉంటాం. అయితే మనకి ఈ స్టేజ్‌లో తీసుకోవాల్సిన కేర్ ఏంటి? అంటే ఫుడ్ వైస్ కావచ్చు, మనం జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటే బెటర్ అంటారు? సో ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ మేజర్లీ అఫెక్టెడ్ హ్మ్. విత్ సీరియస్ ఇల్నెస్. సో వాళ్ళలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే పిల్లల్లో అయితే యువర్ ఇమ్యునైజేషన్ షుడ్ బి కంప్లీట్, అంటే వ్యాక్సిన్ షుడ్ బి కంప్లీటెడ్. హ్మ్. ఇప్పుడు ఇదే వ్యాక్సిన్ ని అడల్ట్స్ లో కూడా మార్చడం జరిగింది. అంటే 50 పైబడిన వాళ్ళలో హ్మ్. వీఆర్ గివింగ్ నౌ స్టార్టెడ్ అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ టు ప్రివెంట్ న్యూమోనియాస్ అండ్ హ్మ్. వైరల్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫ్లువాక్ అంటే ఇన్ఫ్లుయెన్జాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ తీసుకోవడము, హ్మ్. న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి అవి తీసుకోవడము, అదర్ వ్యాక్సిన్స్ ఆల్సో. మనము ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ లో ఈ రెండు మెయిన్, ఇంకా వేరే వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. సో హూఎవర్ పీపుల్ 50 పైబడి ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ లాంటి క్రానిక్ డిసీజ్ ఉన్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే గెట్ వ్యాక్సినేటెడ్ యువర్ సెల్ఫ్ హ్మ్. బిఫోర్ ద సీజన్. ఓకే, ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ మారిపోతూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు టేక్ ఫ్లూ వ్యాక్సిన్. అండ్ న్యూమోకాకల్ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ 5 years కోసం తీసుకోవాలి. హ్మ్. దిస్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. దెన్ అవాయిడింగ్ క్రౌడీ ప్లేసెస్ అండ్ స్మోకీ ప్లేసెస్. హ్మ్. అంటే బాగా క్రౌడ్ ఉన్న ప్లేసెస్ వేర్ దెర్ ఇస్ మోర్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, స్ప్రెడ్ అవే ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఓకే. నెంబర్ 3, వేరెవర్ పాసిబుల్ మెయింటైన్ గుడ్ బ్యాలెన్స్ డైట్. అంటే అందులో ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్లస్ ఫ్యాట్, ఎవ్రీథింగ్, ఫ్రూట్స్ ఉండాలి, ఎగ్ ఉండాలి, అవన్నీ ఉన్న బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయడం ఇంకా మంచిది. ఇంకా పోతే ఇవి కాకుండా మీరు ఏదైనా డిసీజ్ ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ రెగ్యులర్ వాడాలి. సపోజ్ డయాబెటీస్, బీపీ అట్లాంటివి ఉన్నట్టయితే బట్ రెగ్యులర్ మెడిసిన్స్ చాలా జాగ్రత్తగా వాడుతూ, ఆస్తమా అయి ఉన్నట్టయితే ఇన్హేలర్స్ వాడుతూ మీ ఉన్న డిసీజ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దట్ ఈస్ అనదర్ థింగ్. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్. ఓకే సార్, ఫైనల్ గా ఇప్పుడు నార్మల్ గా ఆస్తమా కావచ్చు, మనకి న్యూమోనియా కావచ్చు, నార్మల్ పేషెంట్స్ కి ఒక లెక్క ఉంటుంది అని వింటున్నాం. అలాగే ఆల్కహాల్, సిగరెట్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. ఈ రెండు పేషెంట్స్ కి మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు? యా, అనదర్ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఐ జస్ట్ ఫర్గెట్ అబౌట్ దోస్ వాట్ షుడ్ బి డన్ అనే దాంట్లో ఆల్కహాల్, స్మోకింగ్ మర్చిపోయాను. మీరు సరిగ్గా గుర్తు చేశారు. సో ఆల్కహాల్ తీసుకుంటే మీకు సివియర్ న్యూమోనియా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు డయాబెటీస్ లాగా ఎట్లయితే చెప్తున్నానో, డయాబెటీస్ అనేది ఎట్లయితే ఉన్నదో, సో ఆల్కహాల్ ఆల్సో లీడ్స్ టు సచ్ కైండ్ ఆఫ్ లో ఇమ్యూనిటీ. అండ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ ఆస్పిరేషన్ అంటే వాళ్ళకు ఈ సిస్టమ్ ఏదైతే మనము మింగడము, మన ఈ సిస్టమ్స్ దెబ్బతినడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకు ఫుడ్ కంటెంట్ ఆస్పిరేషన్ కావడం జరుగుతుంది లంగ్స్ లో. దట్ కెన్ లీడ్ టు న్యూమోనియా. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో క్లెబ్సియల్లా అనే ఒక గ్రామ్ నెగిటివ్ ఇన్ఫెక్షన్స్ ఇస్ మోర్ కామన్. సో ఆల్కహాల్ ఒకవేళ హ్యాబిట్ ఉన్నట్టయితే ఒక్కసారి మీకు జీవితంలో న్యూమోనియా వచ్చినా దాన్ని ఆపేసి, రైట్, అండ్ దాన్ని అలవాటు చేసుకోకపోవడం చాలా మంచిది. అగైన్ స్మోకింగ్, లైక్ ఐ సెడ్, స్మోకింగ్ విల్ డ్యామేజ్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ ఇంక్లూడింగ్ లంగ్. సో స్మోకింగ్ లంగ్ లో మీకు ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అంటే లంగ్స్ అన్ని వాపు చెంది ఉంటాయి, ఎయిర్వేస్ లో వాపు ఉంటుంది. దెన్ యూ ఆర్ వెరీ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. దాంట్లో ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ప్రబలుతాయి బికాస్ ఇట్స్ లో ఇమ్యూన్ స్టేటస్. సో మై ఫిఫ్త్ పాయింట్ ఇస్, don't take alcohol, don't take tobacco, do not do smoke.